టైంలో కార్ ఆగింది ఏంటి? ఛే. షిట్. ఈ టైంలో వాటర్ ఎక్కడ దొరుకుతుంది? థ్యాంక్ గాడ్. ఏంట్రా నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? తనకి ఎలా ఉందిరా? షీఈ్ ఆల్ రైట్ రా. కరెక్ట్ టైంలో తీసుకొచ్చా. థ్యాంక్ గాడ్. నీటిలో పడ్డం వలన పెద్దగా దెబ్బలు కూడా ఏం తగలలేదు. ఫిజికల్గా తను బానే ఉంది. రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే ఏమైందిరా? షీ లాస్ట్ హర్ మెమరీ. తనెవరు, తన అడ్రస్ ఏంటి, ఎంత అడిగినా గానీ చెప్పలేకపోతుంది. అంటే తనకి ఇప్పటిదాకా జరిగిందేది గుర్తులేదు. గాడ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ తనని ఒకసారి చూడొచ్చా? షూర్. రూమ్ నెంబర్ 403. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే. హాయ్ అండి. మిమ్మల్ని సేవ్ చేసింది నేనే. బై ద వే, నా పేరు కార్తిక్. డాక్టర్ చెప్పారు మీకు జరిగిందేది గుర్తులేదని. మీ వాళ్ళ గురించి నేను కనుక్కుంటాను. మీరు రెస్ట్ తీసుకోండి. ఏంట్రా ఈ రోజుల్లో సైన్స్ ఇంత డెవలప్ అయింది. ఆ అమ్మాయి నార్మల్ కండిషన్లోకి తీసుకొచ్చే దారేం లేదంటావా? అవునరా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అప్పుడప్పుడు ఇలాంటి కేసెస్ వస్తే మా డాక్టర్స్ కూడా సవాల్గా ఉంటుంది. అంటే ఎన్ని రోజులు పట్టచ్చు? ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులని చెప్పలేం కానీ ఒక్కోసారి వన్ డేలోనే గుర్తుకొచ్చేయచ్చు. కొంచెం క్రిటికల్ అయితే ఓ 4 రోజులు పట్టచ్చు. సమ్టైమ్స్ లైఫ్ లాంగ్ గుర్తు రాకపోయినా ఆశ్చర్యపోకర్లేదు. అంటే మనం ఏం చేయలేమా? చేయలేమని కాదురా, మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకని మంచిది, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అది కాదురా, పోలీస్ కంప్లైంట్లు అది ఇది అంటే ఈ కేసులు ఇంట్రాగేషన్లు అన్నీ ఉంటాయి. అవసరం అంటావా? తప్పదురా, అసలే యాక్సిడెంట్ కేసు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మేము ట్రీట్మెంటే స్టార్ట్ చేయకూడదు. నువ్వు నా ఫ్రెండు కాబట్టి రిస్క్ చేశాను. నువ్వేం కంగారు పడకరా. డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన అంకుల్ ఒక ఆయన ఉన్నారు. నేను ఆయనతో మాట్లాడతాను. ఇంతకీ అమ్మాయి ఎక్కడ దొరికిందన్నా? అదే ప్రగతి నగర్ చెరువు.
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సమీర్ని ఒకసారి నా క్యాబిన్లోకి పంపిస్తారా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ కార్తీక్. మార్నింగ్ సమీర్. మనం యూఎండే ఎంటర్టైన్మెంట్స్కి ఒక ఈవెంట్ చేస్తున్నాం కదా, దానికి మోడల్ సెలెక్ట్ చేయమన్నాను. ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసి ఓ మోడల్ను ఫైనల్ చేశాను కార్తీక్. ఓహ్, మీకు మెయిల్ చేశాను, మీరు ఒకసారి చూస్తే. ఓకే షూర్. రే వాసు చెప్పరా. రే అదే సిఐ అంకుల్ నేను ఆ అమ్మాయి దొరికిన చెరువు దగ్గరికి వచ్చాం. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చా, ఓకేనా? ఓకే వెంటనే బయలుదేరుతున్నాను. సమీర్, ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంది. నేను అర్జెంట్గా పని మీద వెళ్తున్నాను. మిగతా ఫార్మాలిటీస్ అని మీరు ఫినిష్ చేయండి. అంకుల్, నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ కార్తీక్. హలో సార్. ఇక్కడే కదా నీకు అమ్మాయి దొరికింది? అవును సార్. ఇంత రాత్రి వాళ్ళని ఒక్కడవే ఇక్కడేం చేస్తున్నావు? బేసిక్గా ఐఎమ్ ఈవెంట్ ఆర్గనైజర్. ఈవెంట్ ఫినిష్ చేసుకుని ఇటు వెళ్తుంటే అంటే ఇక్కడికి వచ్చాక నీ కారు ఆగిపోయిందంటావు? అంకుల్, వీడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. వీడి గురించి నాకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తి కాదు. కావాలంటే మా డాడీని అడగండి. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు వాసు. ఈ ఒంటి మీద యూనిఫామ్ ఉందే దేన్ని పూర్తిగా నమ్మదు. ఓ పని చేయండి, రేపు పేపర్లో అమ్మాయి ఫోటో వేయించండి. తన వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూద్దాం. మీ ఫోటోనే. మీరు గతం మర్చిపోయారు కదా, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని చిన్న ప్రయత్నం. ఒకవేళ ఎవరూ రాకపోతే? అయ్యో, అలా అంటారేంటండి? తప్పకుండా వస్తారు. ఎవరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? మిమ్మల్ని మాట్లాడేంటి?
నేను కార్తిక్ని. ఏం సడన్గా అలా ఉలిక్కి పడ్డారు? భయంగా ఉంది కార్తీక్. ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. కలని తెలిసినా మనసు నమ్మట్లేదు. ఇక్కడే ఉందామంటే ధైర్యం చాలట్లేదు. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? భయంగా ఉంది కార్తీక్. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? రే, నీకేమైనా పిచ్చా? ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తానంటేవేంటి? ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో కూడా తెలీదు. రేయ్, తను ఎవరు ఏంటని కాదురా. నువ్వైతే డాక్టర్గా తనని ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తావు. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే పేపర్లో యాడ్ ఇచ్చి చాలా రోజులు అవుతోంది. వాళ్ళ బంధువులంటూ ఇప్పటికొచ్చి ఒక్కరు రాలేదు. నువ్వు కూడా బంధువు కాదు కదరా. అనవసరంగా రిస్క్ తీసుకోకు. చూడు, నేను సిఐతో మాట్లాడతాను. రేపే అమ్మాయిని స్వచ్ఛంద సంస్థలోనే జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలన్నది కూడా వాళ్ళే ఆలోచిస్తారు. ఇందాక నువ్వు అడిగావే బంధువా అని. హెల్ప్ చేయడానికి ఎటువంటి బంధం అవసరం లేదురా. ఆ రోజు ఆ అమ్మాయి నా చేయి పట్టుకున్నప్పుడు కొన్ని వందల ప్రశ్నలు పుట్టేరా. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి కళ్ళలోకి చూశానో ఆ ప్రశ్నలన్నీ మాయమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి చేతులు దులుపుకోవడం నాకు ఇష్టం లేదురా. రేయ్, ఫ్రెండ్గా చేయగలిగితే నాకు హెల్ప్ చేయి. ఆ సీఏతో మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకో. ఈ ట్యాప్ ఒకటి వస్తామని ఇరిటేట్ తెప్పిస్తుంది. వస్తున్నాను. షో. వస్తున్నానబ్బా. అమ్మయ్యా, వచ్చావా కార్తీక్? నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఆ ట్యాప్ కారుతూనే ఉంది. అది అలా కారుతూ ఉంటే సింక్ లో పడుతున్నట్టు లేదు, నా నెత్తి మీద పడుతున్నట్టుంది. దాన్ని త్వరగా బాగు చేయించు కార్తీక్. నేను చెప్తూ ఉంటానే, తనే మా వదిన. అన్నయ్య ఎప్పుడు ఫుల్ బిజీగా టూర్స్ తిరుగుతుంటాడు. కానీ మా వదిన మాత్రం నన్ను సొంత కొడుకులా చూసుకుంటుంది. ఇంతకీ ఈ అమ్మాయి చెప్పలేదు కదా, తను నా ఫ్రెండ్. హాస్పిటల్ పని మీద వచ్చింది వదిన. తన పేరు Anyhow, I'm Siddharth Roy. మధుమతి. మధుమతి. కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటుంది. సరే, తనను పైకి తీసుకువెళ్ళి రూమ్ చూపించు. సరే, నువ్వు వెళ్ళమ్మా. రా. ఇదే నీ గది. ఎదురుకుండా ఉందే, అది నా బెడ్రూమ్. నీకు ఎటువంటి అవసరం వచ్చినా నన్ను అడగచ్చు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాకు భయంగా ఉందని ఒక్క మాట చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఇంటికి తీసుకొచ్చారు. నా గురించి ఏమీ తెలియకుండానే ఇంతెందుకు చేస్తున్నారు? నాకు తెలిసిందల్లా ఒకటే, నేను చేస్తున్న పని నాకు కరెక్ట్ అనిపించింది, అందుకే చేస్తున్నాను. నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ మంచిగానే కనిపిస్తున్నారు. కానీ కార్తీక్ని చూసినప్పుడల్లా ఎన్నో సంవత్సరాల నుండి మా మధ్య అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది. తన మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని చిన్న ఆనందం కలుగుతోంది.
మధు మధు ఏమైంది మధు? అటు చూడు, మధు ఏమైంది మధు? అటు రిలాక్స్. చూడు. చూశాను, అక్కడ ఏం లేదు. సరిగ్గా కావాలంటే చూడు, నువ్వు చూడు. మళ్ళీ చూడు. మధు నేను చూశాను, కావాలంటే నువ్వు చూడు. మధు చూడు మధు ప్లీజ్, అక్కడేం లేదు. ఒకసారి చూడు. చెప్పాను అక్కడేం లేదని. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అయినా అసలు ఈ టైంలో బయటికి ఎవరు వెళ్ళమన్నారు? అది బయట ఏదో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే. మధు సరే, నీకేదో శబ్దం వినిపించింది. అయినా నీకేదో డౌట్ ఉంటే నన్ను పిలిచి ఉండాల్సింది. అసలు ఒక్కదానిపై బయటికి ఎందుకు వెళ్ళావు? సర్లే, ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, సరేనా? కూల్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. పద వెళ్దాం. ఇట్స్ ఓకే. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. ఎలా ఉంది డాక్టర్? టెస్ట్లన్నీ చేశాను. మెంటల్ స్టేటస్, కాల్షియం లెవెల్స్ అండ్ లివర్ ట్రబులింగ్, ఎందులోనూ ఎలాంటి ప్రాబ్లం అయితే కనపడలేదు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మరి ఎందుకు భయపడుతున్నట్టు డాక్టర్? అదే నాకు అర్థం కావడం లేదు. లాస్ ఆఫ్ మెమరీ పేషెంట్స్ని చాలా మందిని చూశాను, బట్ షీఈస్ డిఫరెంట్. ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ అయితే రాసిస్తాను, షూర్. వాడి చూడండి. డెవలప్మెంట్ ఉంటే ఓకే, లేదంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటన్నది తర్వాత ఆలోచిద్దాం. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. వదినా బయలుదేరదామా? చెప్పరా వాసు. రేయ్, అర్జెంటుగా బయలుదేరి నా హాస్పిటల్కి రా. ఏరా, ఎనీథింగ్ సీరియస్? అలాంటిదేం లేదు, నువ్వు ముందు బయలుదేరా. సరేరా, వస్తున్నాను. వదినా, మీరు తనని ఇంటికి తీసుకెళ్ళండి, నేను వెళ్ళి వాసన కలిసి వస్తాను. సరే. ఎరా ఫోను నువ్వు. ఏంటి నన్ను చూడగానే ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది? కొత్త కాపురం ఎలా ఉంది? అంతా హ్యాపీయేనా? కొత్త కాపురం ఏంటి సార్? నీ హీరోయిన్ని ఇంటికి తీసుకెళ్ళావంట కదా? అంకుల్ ప్లీజ్, వాడు అలాంటి వాడు కాదని నేను మీకు ముందే చెప్పాను. మీరు అనవసరంగా అనుమానిస్తారు. సరే సరే, నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు చెప్పలేదు కదా. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని స్టేషన్స్కి ఫార్వర్డ్ చేశాను. కేసు ఫైల్ చేసి 5 days అవుతున్నా ఇంతవరకు తన సంబంధికులు ఎవరూ బయటకు రాలేదు. సరే చూద్దాం, వెళ్ళొస్తాను. ఇంకో 5 days వెయిట్ చేస్తా, తర్వాత నీతోనే స్టార్ట్ చేస్తా ఎంక్వైరీ. అయినేంట్రా నా మీద డౌట్ పడుతున్నాడు? అందుకే ఈ పోలీసులో ఎంక్వైరీలు వద్దన్నాను. నువ్వు చేస్తున్న పనికి పోలీసు వాళ్లే కాదురా, ఎవరైనా అనుమానిస్తారు. సర్లే, ఇంతకీ అమ్మాయిని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళావు కదా, ఏమన్నారు? ఏం లేదురా, అంత నార్మల్గానే ఉందన్నారు. టాబ్లెట్స్ రాసిచ్చారు, వాడమన్నారు. కానీ ఎందుకు తను భయపడుతోందో అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోతావు, వదినేమో కొత్త. అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది. లోన్లీనెస్ కాకపోతే ఇంకేముంటుందిరా. సర్లే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. మధుని చూసుకోవడానికి కేర్ టేకర్గా నా అసిస్టెంట్ ఒకరిని పంపిస్తా. ఓకే. పీస్ అదిరిపోయింది. సిస్టర్, ఎస్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బ్రదర్. సిస్టర్ ఇలా అన్న, నువ్వే ఇలా రాస్కా. బ్రదర్ అంటే బ్రదర్, ఇది దీని వాటర్. డాక్టర్, 5వ వార్డులో పేషెంట్ కనిపించట్లేదు. సైట్ వచ్చిందేమో, కళ్ళజోడు. అది కాదు సార్, రేపు మీరు ఆపరేషన్ చేస్తారని తెలిసింది, అందుకే ముందే పారిపోయాడు. గుడ్ బాయ్. వీడేంటి ఇలా వణుకుతున్నాడు? ఏసీ ఆపేమని గొడవ సార్. పేషెంట్లందరూ ఏసీ కావాలంటాడు, ఈడు మాత్రం ఆపేమంటాడు. ఏంటి ప్రాబ్లం? చలికి తట్టుకోలేడు సార్. వీడు ఇప్పుడే చలికి తట్టుకోపోతే రేపు పొద్దున్న నేను వీడికి ఆపరేషన్ చేస్తాను, వాడు ఖచ్చితంగా పోతాడు, వాడిని మార్చి రూమ్ లో పెడతారు. ఆ చలికి ఎలా తట్టుకుంటాడు?
గుడ్ బాయ్. ఆ ఫైల్ ఎవరిది? ఏడేవాట్ల పేషెంట్ ఇది. వాడు ఇంకా పోలేదా? మీరు ఇప్పుడే వచ్చారు కదా. వీడు ఒకడు ఫోన్ తీయడు. సంపు అసంపూర్ణేష్ బాబు. హాస్పిటల్ కదా అని ఎవడు నాకెదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్. ఎందుకంటే ఇంజెక్షన్ నా చేతిలో ఉంటుంది కాబట్టి. నువ్వు ఆపరేషన్ చేస్తే పేషెంట్లు భయపడతారేమో, నేను ఆపరేషన్ చేస్తే వాళ్ళ బంధువులు కూడా భయపడతారా? కబాలిడా. రై ఎవడ్రా ఇడు? కంగారు పడకరా, నేను చెప్పింది వీడి గురించే. ఆర్టిస్ట్ అవ్వాలని హైదరాబాద్ వచ్చి అవకాశాలు దొరికి ఇలా హాస్పిటల్లో అసిస్టెంట్ అయిపోయాడు. అప్పుడప్పుడు సినిమా డైలాగులతో మమ్మల్ని అందరినీ భయపెడుతూ ఉంటాడు. డాక్టర్, నువ్వు ఒక కళాకారుని కించబరుస్తున్నావు. సర్లే ఆపరా. వీడు నా ఫ్రెండ్. తనకు తెలిసిన అమ్మాయి ఒకళ్ళు మెమొరీ లాస్ పేషెంట్. ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది. నువ్వు తనతో పాటు ఉండి దగ్గరుండి తను జాగ్రత్తగా చూసుకోవాలి. దగ్గర నుంచి చూసుకుంటా, దూరం నుంచి చూసుకుంటా, వెనక నుంచి చూసుకుంటా, ముందు నుంచి చూసుకుంటా, కింద నుంచి చూసుకుంటా, పై నుంచి చూసుకుంటా, టోటల్ గా అమ్మాయి నేను ఉంచుకుంటా. ఐ మీన్ జాగ్రత్తగా చూసుకుంటా. రేయ్, నీ ఓవర్ యాక్షన్ ఆపరా. సేమ్ టు యు. సర్లేరా, నువ్వు వెళ్ళు. వాడిని తర్వాత మీ ఇంటికి పంపిస్తాను. సిస్టర్, కార్ రెడీ చేయమనండి. ఇన్ని మార్చలే. చెప్పు కార్తిక్. వదినా, మధుని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ వస్తున్నాడు. మధుని పరిచయం చేయి. బై ది వే, ఆడికి కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ. ఆడితో జాగ్రత్త. వచ్చినట్టున్నాడు, నేను వెళ్ళి చూస్తాను. ఓకే. గ్లాడియేటర్, రేడియేటర్, మీడియేటర్. సునామీకి చుట్టాన్ని, ప్రళయానికి పొట్లాన్ని, గన్లో బుల్లెట్ ని, ఇలియానా జాకెట్ ని, అతివృష్టికి అన్నయ్యని, అనావృష్టికి తమ్ముణ్ణి. అసంపూర్ణేష్ బాబు. ఏంటయ్యా ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావు? మీతోనేనండి. ఇంట్రడక్షన్ కదండి, కొంచెం బిల్డప్ ఉంటుందని. బాగా ఎక్కువైందండి? చాలా ఎక్కువైంది. లోపలికి రా. కుడికాలు పెట్టనా, ఎడంకాలు పెట్టనా? నువ్వు ఆడావా మాడావా? మీరు చాలా తేడాగా ఉన్నారే. 2 కాలు పెట్ట. పదండి. సరే రండి. ఏంటి కంపు? నాట్ కంపు, అసంపు. షాట్ చెప్పడం మర్చిపోయాను. నా పరిచయం మీకు 10 కాలాల పాటు గుర్తుండాలంటే సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఆలోచించి గుమ్మం ఎదురుగా గేదేసిన ప్యాన్ని తకచ్చా. చిచి, ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో తలా తోక లేకుండా మాట్లాడితేనే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు మన హీరోలు కదండి. బోబోయ్, ఆపు నీ నస. రా. దీనికి ఇలా అర్థమైందా? ఓకే. మధు, నిన్ను చూసుకోవడానికి కార్తిక్ కేర్ టేకర్ ని పంపించాడు. చాలా ఎక్స్ట్రాలున్నాయి, జాగ్రత్త అమ్మాయి. దీనివల్లే దీనికి ప్రాబ్లం వచ్చుంటది. మధు అంటే నువ్వేనా? అసంపు. ఓ, నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది నీ గుండెల్లో భయం టన్నులు టన్నులు కొద్దుందని. డోంట్ వరీ, ఐ యామ్ హియర్, నో ఫియర్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. భయం దానెబ్బ, దానికి రక్త చరిత్ర, మరో చరిత్ర కలిపి చూపించేస్తా. వీడిలాగే అరుస్తూ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటే దడుచుకుంటావు. రారా. ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోతుంది. ఫ్రెష్ అయ్యి వస్తాను. వీలుంటే కలిసి లంచ్ చేద్దాం. నాకు నాన్ వెజ్ బాగా ఇష్టం, వండమని చెప్పండి. ఆఫ్ అవ్వట్లేదేంటి? మధు, నువ్వెంత కట్టినా ట్యాప్ ఆగదమ్మా, అది రిపేర్లో ఉంది. మధు, నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదైతే నీడ వెంట పడుతుందని చెప్తున్నావో అది నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్, మీరైనా అర్థం చేసుకున్నారు. కార్తిక్కి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. నువ్వు తనతో ఏది చెప్పనంటే నీ సమస్యలన్నింటికీ పరిష్కారం నేను చెప్తాను. నేనేం చెప్పను. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఒక ఆమె సమాధానం చెప్పగలదు. ఆవిడే దుర్గాబాయ్. నీకు అభ్యంతరం లేకపోతే నిన్నావిడ దగ్గరికి తీసుకువెళ్తాను. సరే. అమ్మా, ఇదిగో అమ్మా, రెడ్ కాయిన్ ఇక్కడుంది. అబ్బా ఉండవే. అమ్మా, లెఫ్ట్ తీసుకో. ఇదిగో ఇక్కడ నుంచి రెడ్ కాయిన్. అమ్మా, అక్కడ పెడితే వెళ్ళదమ్మా. ఆగమని చెప్పానా? నువ్వు నా మాట ఎప్పుడు విన్నావనమ్మా. కొడుతుందా కొడుతుందా అమ్మా, నువ్వు సూపర్ అమ్మా. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడమ్మా. సరే అమ్మా. హాయ్ కవిత. అమ్మా, లక్ష్మకి వచ్చిందమ్మా. లక్ష్మి, ఏమిటి ఈ టైంలో ఇంటికొచ్చావు?
నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావే? ఈ ఇల్లెవరితో తెలీదా నీకు? దుర్గాబాయ్, నేను లక్ష్మిని. నీతో పాటు ఎవరిని తీసుకొచ్చావు? దుర్గాబాయ్, మాతో పాటు ఎవరూ రాలేదు. నేను మధు ఇద్దరమే వచ్చాం. కాదు, మీరిద్దరే కాకుండా మీతో పాటు ఒక నీడను కూడా తీసుకొచ్చారు. ఓ, అవతలికి పో. వెళ్ళమంటున్నానా? వెళ్ళిపో. దుర్గాబాయ్, కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్ను ఒక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు. కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. చూడమ్మా, కళ్ళతో మనుషుల్ని చూడగలం కాని ఆత్మల్ని చూడలేం. నువ్వేదైతే నీడనుకుంటున్నావో అది నీడ కాదు, ఆత్మ. అది నీ వెనకాలే తిరుగుతోందంటే నీ వల్ల ఏదో పొరపాటు జరుగుంటుంది. దుర్గాబాయ్, గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు. కారణం లేకుండా ఏ ఆత్మ వెంటపడదు. మొదటిది, ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం. రెండవది, ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం. పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను? దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి. అందుకు ఒకే ఒక దారుంది. ఆ ఆత్మని బంధించి నీ గతమేమిటో తెలుసుకోవాలి. ఆత్మతో మీరు మాట్లాడగలరా? ఈ రాత్రి సరిగ్గా 12 గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి. అమ్మయ్యా, వీళ్ళు పడుకున్నారు. మధు, మధు, కార్తీక్ పడుకున్నాడు. త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా. సరే. అవును, ఈ టైంలో ఆటోలు దొరకవు. కార్తీక్ కార్లో వెళ్ళి రావచ్చు. నాకేమో డ్రైవింగ్ రాదు. ఇప్పుడెలా? సంపు, ఎల్లే అసంపు, సంపు. ఈ వాయిస్ ఏంటి ఇంత సెక్సీగా ఉంది? సంపు, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చా, వచ్చు. అలా బయటికి వెళ్దాం, వస్తావా? నన్నే? అవును, నిన్నే. ఏ రావా? ఒక్క నిమిషం. ఒరే, నువ్వు మార్నింగ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి తనకి ఎక్కడో టచ్ అయినట్టుంది. అందుకే డ్రైవింగ్ రమ్మంటుంది. నీకెక్కడో సురుంది, అది నీకు మాత్రమే తెలుసు. ఏంటి? ఏం మాట్లాడవా? ఈ టైంలో ఎక్కడికి? ట్యాంక్ బండ్కా? చెప్తానే గాని రావా? నువ్వు పిలవాలి గాని శ్మశానకైనా వచ్చేస్తా. ఒక నిమిషం డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. కంగారులో లేడీస్ స్ప్రే కొట్టుకున్నాం, ప్రాబ్లం రాదుగా. ఎవరికి తెలుస్తుంది? అయినా డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో. నువ్వు ముందుకు వచ్చి కూర్చోవచ్చు. ఇదిగో పోనీ. సెక్సీ వాయిస్ తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుకున్నాను. ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది ఆ సంపు. తూని బతికిచాడా? సోదాపి త్వరగా పోనీ. మీ టార్చర్ ఎక్కువైపోయిందండి నాకు. ఈవిడేంటి శివగామిలా ఉంది? పొద్దున్న 2 వచ్చారు, కూడా నీడని తెచ్చారు. ఇప్పుడు 3 వచ్చారు. వీడెవడు? ఆ సంపు. మీరు లోపలికి రండి. ఇట్ట ఇట్ట అనుకుంటే వెళ్తుందేంటి? మేమెందుకు వస్తాం? అక్కడ కూర్చొని చూస్తాం. ఎవరు అక్కడ? దెయ్యాలు భూతాలంట. వాటితో చిన్నప్పుడే గోళీలు ఆడుకున్నాం. రాని దెయ్యం
మేము చూసాం ఇట్లా చేరే సినిమాలు, మాకు చెప్తారేంటి? అమ్మా గాలి కనుకుంటా. అయ్య బాబా, వీళ్ళ ఆడోళ్ళు కాబట్టి భయపడుతున్నారు, మనం ఎందుకు భయపడతాం? ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేశాననుకోండి, ఇంకా జీతరు దాతావరం మొత్తం దొబ్బేయాలి. హ, విన్నారా వీళ్ళు? ఆ విన్నా మనల్ని ఏమంటారులే. అయ్యి బాబాయ్, తల్లి 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 అమ్మ తల్లి 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 దుర్గాబాయ్ తల్లి కవిత కళ్ళేదు తల్లి తల్లి ఎక్కడున్నావు తల్లి? ఎక్కడున్నావమ్మా? దెయ్యాలున్నాయి, మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అయ్యి బాబే, ఎవర్రా సంపో? వెళ్ళిపోతున్నా, వెళ్తున్నా అని చెప్పాను కదా, వెళ్తున్నా. ఇటు వచ్చావా? వెళ్తున్నాను. ఆ సంపు నువ్వు చెప్పురా. తల్లి 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 నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు కదమ్మా? నేను వచ్చేసాను, భయపడకమ్మా, ఏదో పీడకలంతే. లక్ష్మి, మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది మామూలు ఆత్మ కాదు. దాని శక్తి ముందు నా మంత్రశక్తి పని చెయ్యట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం దుర్గాబాయ్? సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది. ఇక్కడి నుండి 550 కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్రా అనే క్షుద్ర మాంత్రికుడు ఒకడు ఉంటాడు. ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు. మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చందమామ కథలా ఉంది. అయినా నిన్ను అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన అనాలి. మధు, మనం ఉన్నది 21st సెంచరీలో. ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాల్ని నమ్మటం ఏంటి? ఫూలిష్గా. నా కళ్ళతో చూశానని చెప్పినా నమ్మవేంటి? నేను హాస్పిటల్లో ఉండగా నన్ను ఒక నీడ వెంటాడుతోందని చెప్పాను. అది నీడ కాదు, ఆత్మ. దాని గొంతు నేను విన్నాను. నేను చెప్పేవన్నీ నీకు అబద్ధాలనిపించవచ్చు, కానీ దుర్గాబాయ్ దగ్గర చూసిన ప్రతిదీ నేను నమ్ముతున్నాను. డోంట్ బీ సిల్లీ మధు, మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి? ప్లీజ్ కార్తీక్, నేను భ్రమతో చెప్పట్లేదు. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నేనేది అడిగినా కాదనకుండా చేశావు. ప్లీజ్ మల్హోత్రా దగ్గరికి వెళ్దాం. సరే, నాకు నమ్మకం లేకపోయినా నీకోసం వస్తున్నా, కేవలం నీకోసం.
ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో ఏంటో తెలీదు, నా గతం ఏంటో తెలీదు. ఆ రోజు ప్రమాదంలో ఉంటే సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశావు. అంతటితో నీ బాధ్యత తీరిపోయిందనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నువ్వు మామూలు కండిషన్లో ఉండుంటే నేను మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించి ఒక కప్పు చాయ్ తాగి బాయ్ చెప్పి వెళ్ళిపోయేవాడిని. కానీ నేను నా కండిషన్లో చూశాక ఒంటరిగా వదలాలనిపించలేదు. నువ్విలా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కార్తీక్. కానీ ఒకటి మాత్రం నిజం, నిన్నటి వరకు భయం వేసేది. ఈరోజు నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంది. ఫస్ట్ టైం భయాన్ని పక్కన పెట్టి నీ గురించి ఆలోచిస్తే ఈ ధైర్యం జీవితాంతం కావాలనిపిస్తుంది. ఎందుకలా నవ్వుతున్నావు? కావాలనుకోవడానికి, కలిసి ఉండడానికి కావాల్సింది ధైర్యం కాదు, నమ్మకం. ఆ నమ్మకం కోసమే అడుగుతున్నాను. రేపు నాకు గతం గుర్తొస్తే ఇప్పుడున్నట్టే ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావా? లైఫ్ ఒక ట్రైన్ లాంటిది. ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. కాకపోతే మనకిష్టమైన వాళ్ళు పక్కనున్నంత వరకు లాస్ట్ స్టేషన్ వచ్చేంత వరకు దిగాలనిపించదు. ఆ ఇష్టం మన పక్కనే ఉంటే? వదిన ఫోన్ చేస్తుంది. వదినా. కార్తీక్, దుర్గాబాయ్ నాకిప్పుడే ఫోన్ చేసింది. ఈరోజేవో గడియలు బాలేదంట. రేపు మార్నింగ్ రాహుకాలం తర్వాత రమ్మని చెప్పింది. ఇంతకీ మీరెక్కడున్నారు? వేటపాలెం దగ్గరలో వదినా. ఆల్రెడీ సగం దారి రీచ్ అయిపోయాం. సర్లే, ఓ పని చేయండి. నైట్లో జర్నీ ఏం చేస్తారులే గాని దగ్గరలో ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి. ఓకే వదినా, అలాగే. ప్రోగ్రాంలో చిన్న చేంజ్. మల్హోత్రా రేపు రమ్మన్నారట. బట్ నువ్వు కంగారు పడాల్సిందేం లేదు. దగ్గరలో వాసు గెస్ట్ హౌస్ ఉంది. ఇవాళ రాత్రి అక్కడ స్టే చేయొచ్చు మనం. గెస్ట్ హౌస్ అంటే చిన్నదనుకున్నాను, కానీ పెద్దదే. డాక్టర్ కదా, ఆ మాత్రం సంపాదించుంటాడులే. నువ్వు ఈ రూమ్లో రెస్ట్ తీసుకో, నేను సోఫాలో పడుకుంటాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నేను చెప్పింది తన గురించే. చూసా, తన చుట్టే తిరుగుతున్న ఆత్మని చూసా. ఒంటరిగా ఉండలేక, వదిలి వెళ్ళలేక నీడై వెంబడిస్తోంది. అంటే మూలా నక్షత్రం మొదటి గడియల్లో జన్మించిన వాళ్ళు కోరికలు తీరకుండా రాహుకేతువు గడియల్లో మరణిస్తే ఆత్మగా మారి భూమి మీదే తిరుగుతూ ఉంటారు. దీన్ని అంతం చేయడం అంత సులభం కాదు. మరిప్పుడేం చేద్దాం? ఇక్కడ నుండి సరిగ్గా 1 మైలు దూరాన పురాతన రావి చెట్టు ఒకటుంది. ఆ చెట్టు మొదలు దగ్గర దుర్గామాత విగ్రహం ఉంటుంది. ఈ రోజు రాత్రి సరిగ్గా 11 గంటలకు అక్కడికి రండి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం ఆత్మని మోసం చేసి బంధిస్తున్నాం. ఆత్మను ఒక్కసారి మాత్రమే మోసం చేయగలం, రెండవసారి చెయ్యలే. ఇక్కడి నుంచి కనిపిస్తుంది, ఆ చెట్టు వెనక మే నలుగురం ఉంటాం. నువ్వు ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టినప్పటి నుంచి వాడు కళ్ళు తెరిచేంత వరకు నువ్వు చదువుతూనే ఉండాలి. ఆ శవం కళ్ళు తెరిచాక నువ్విక్కడుండకూడదు. ఒకవేళ నువ్విక్కడే ఉన్నట్టయితే వాడు నిన్ను చంపేస్తాడు. చెప్పు,
ధైర్యంగా చేయగలవా? చేస్తాను. సరే, చదవడం మొదలుపెట్టు. మధు జాగ్రత్త. రే మే పాదు ముద్దాన జ్వాల దుక్షర మాతృక శ్రీ మే పరాత్ పాదం త్యక్షరి విశ్వమాతృక మాతృక సదేవి విశ్వసుందరి నీ గతమేంటో తెలియకపోయినా సరే, రేపటి నుంచి ఈ ఆత్మ అనేది నీ దగ్గరికి రాదు. ఇది తీసుకెళ్ళి ఏదైనా పాడుపడ్డ చెరువులో వదిలేయండి. కార్తీక్, నా ఈ జీవిత ప్రయాణంలో ఒంటరిదాన్ని కాకూడదని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్ళాడు. నా గత జీవితం గురించి నాకేమీ గుర్తులేదు, కానీ రాబోయే జీవితంలో అన్ని సంతోషాలే. అక్కా, ఏమైంది? పోలీసులు వచ్చారు. సార్, కార్తీక్ వైజాగ్ వెళ్ళాడు. 2 డేస్లో రిటర్న్ వచ్చేస్తాడు. రాగానే మిమ్మల్ని కలవమని చెప్తాను. ఏంటక్కా, ఎవరేం మాట్లాడడం లేదు? నీ భర్త వచ్చాడమ్మా. నా భర్త? నా భర్త? అవునమ్మా, ప్రూఫ్స్ అన్ని చెక్ చేశాం. ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇక్కడ తీసుకొచ్చాం. అతనే నీ భర్త. మీరు హాయ్, ఐఎమ్ రిషి. నేనే నీ భర్తని. నీ పేరు మధు కాదు, శివరంజని.
వెల్కమ్. ఇదే మన తాజ్మహల్. నీ టేస్ట్కి తగ్గట్టు నేను ఇష్టంగా కట్టించింది. ఏంటలా చూస్తున్నా? ఇదే అన్నిటికంటే నీకిష్టమైన ఫోటో. మన పెళ్ళయ్యాక తీసుకున్న ఫస్ట్ ఫోటో. ఇదెప్పుడు మన కళ్ళ ముందే ఉండాలని నువ్వే హాల్లో పెట్టించావు. కమ్ నా తర. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నేను ఆ రోజు చెరువులో ఎలా పడ్డానో, ఆ టైంకి నేను ఆ రోజు అక్కడ ఏం చేస్తున్నానో, అయినా ఆ పేపర్లో యాడ్ ఇచ్చి ఇన్ని రోజులైనా నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు? ఆ సంఘటన జరగటానికి కొన్ని గంటల ముందు నేను యుఎస్ వెళ్ళిపోయాను. తిరిగి వచ్చాక నాకు తెలిసిన ప్రతి చోట నేను వెతికాను. నువ్వెక్కడ కనిపించలేదు. చివరికి ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అప్పుడు తెలిసింది. అంటే ఈ 15 రోజుల్లో మీరింటికి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా? లేదు. కారణం మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ. గొడవ? ఎస్. 4 months బ్యాక్ మన లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది. మనకి యుఎస్లో బిజినెస్ ఉంది. దాన్ని నా పార్ట్నర్ కౌశిక్ నేను చూసుకునేవాళ్ళం. అందువల్ల మంత్లీ 15 days యుఎస్లో ఉండేవాణ్ణి. కరెక్ట్గా మన పెళ్లి రోజే నువ్వు తల్లివి కాబోతున్నావు తెలిసింది. బట్ అదే టైంలో నేను అర్జెంటుగా యుఎస్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు నువ్వు కాలు జారి మెట్ల మించి కింద పడిపోయావు. నీకు అబార్షన్ జరిగింది. ఆ టైంలో నేను దగ్గరగా లేనని అప్పటి నుండి నువ్వు నన్ను దోషిగానే చూస్తున్నావు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడేదానివే. అలా గొడవ పడిన ప్రతిసారి కారులో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కోపం తగ్గాక తిరిగొచ్చేదానివే. మొదట్లో కొంచెం బాధేసినా రాను రాను అలవాటైపోయింది. అలాగే మళ్ళీ ఒకరోజు నేను బిజినెస్ పని మీద యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం నీకు తెలియగానే నాతో మళ్ళీ గొడవ పెట్టుకున్నా. ఎంత చెప్పినా వినుకుంటా కారేసుకొని వెళ్ళిపోయా. ఎప్పట్లాగే 2-3 రోజులు తిరిగి వస్తామనుకుని నేను యుఎస్ వెళ్ళిపోయాను. తప్పు నాదే. మొదటిసారి వెళ్ళాను, నాకు పుట్టబోయే బాబు దూరం అయిపోయాడు. రెండోసారి వెళ్ళాను, నువ్వు నాకు దూరం అయ్యా. ఒకవేళ నీకేమైనా అయ్యుంటే. అందుకే యుఎస్లోనే మన బిజినెస్లన్నీ కౌశిక్ అప్పగించి వచ్చేసాను. నీకోసం, కేవలం నీకోసం. వదినా, 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 ఇదిగో ఇది నీకోసమే. ఏంటి వదినా అలా చూస్తున్నావు? ఇది నేను తీసుకొచ్చింది కాదు, అమ్మ పంపించింది. అమ్మ నాన్నతో అన్ని మాట్లాడేశాను వదినా. మధు ఫోటో చూసారు, వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. కానీ పేరే బాలేదంట. పేరుదే ఉంది లేరా, పెళ్లికి ముందైనా మార్చుకోవచ్చంటుంది అమ్మ. అవును, ఇంతకు మధు ఎక్కడా? పైనుందా? మధు, మధు. మధుకి తన అసలు పేరేంటో తెలిసిపోయింది. ఆ పేరుతో పాటు తను కూడా వెళ్ళిపోయింది. ఏంటి, మధుకు అసలు పేరు తెలిసిపోయిందా? తనే వెళ్ళిపోయిందా? లేదు, నువ్వు పేపర్లో వేయించిన ఫోటో చూసి తనే తన భర్తనని చెప్పి తీసుకువెళ్ళాడు. బావా, హే సారీ. కావాలని చేసావు కదా నువ్వు. ఉండు, నిప్ప అని చెప్తాను. ఇది చూసావా? మన పెళ్ళైన కొత్తలో గార్డెనింగ్ చేస్తుంటే పొరపాటున నా కాలు తగిలి వాటర్ మీద పడ్డాయి. అంతే, వాటర్ పైప్ తీసుకుని నా వెంట పడ్డావు. ఇలాంటి చిలి పనులు చాలా చేసేదానివి. రంజని, ఆర్ యు ఓకే? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ష్యూర్, నో ప్రాబ్లం. త్రీ డేస్ నుంచి ఏమైపోయాడు వీడు? హలో. కార్తీక్ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నారా? అయ్య బాబాయ్, నువ్వు నన్ను కేర్ టేకర్ గా చూసుకోమని పంపించిన అమ్మాయి నాకు చుక్కలు చూపించింది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు నేనొచ్చి డాబాలో పడ్డా. నీకు నీ హాస్పిటల్లో దండవరా బాబు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. రేపు నీ సిమ్ కార్డు కూడా మార్చేస్తున్నాను. నువ్వు ఫోన్ పడాయి. లింగం లెక్కర లింగం ఎక్కడ? ఎత్తిన బాటిల్ దింపకుండా తాగే రికార్డు మనది. అలాంటిది 10 రూపాయలు తక్కువ అయితే బాటిల్ ఏమనంటారు నువ్వు? రే సత్తిగా, నీ బాటిల్ పగిలిపోయే టైం వచ్చేసిందిరా. ఆ లక్ష్మీదేవి ఉంది చూసా, బంజారా హిల్స్ లో ఉన్న తప్ప
మాలాంటి బోరబండోని పట్టించుకోదురా. ఒక్కసారి కానీ లచ్చిందేవి నాకు కనిపించింది అనుకో, ఆ బుడబుడ సౌండ్ ఏంటి? ఇక్కడ లచ్చిందేవితో మాట్లాడాం కదా నువ్వా? గుడ్. అమ్మా లచ్చిందేవి, ఇందాక నీతో ఏదో అంటున్నాను, నువ్వు నాకు మళ్ళీ బుడబుడు ఏంటి? ఇందాక నీకు చెప్పాను కదా ఆపా. ఆపు, నువ్వు ఆపవా? నేనే వస్తున్నాను. తల్లి నువ్వు ఎక్కడ ఉండమ్మా, నేను కింద దిగాలి. లెక్కర్ లింగం చెబితే ఎన్నమ్మా నువ్వు, నీ బొడబుళ్ళు నువ్వు. పుల్లి బాటిల్ ఎంత లేవు, నా మాట ఎన్నంటావా బుజ్జిముండా నిన్ను? ధనలక్ష్మి ఇప్పుడే కదా అడిగాడు, అప్పుడే ఇచ్చేసావా? ఇలా అయితే ఎప్పుడు అడిగేవాడు కదా నా బుజ్జిముండా. ఎక్కడ కాదు, ముందు బయటికి వెళ్దాం. రావా? నువ్వు రావు, ఎలా వస్తా? కొండ కదా, పగలగొట్టేస్తాను. రంజని ఏంటి రంజని, అసలే నీకు ఇల్లు కొత్త. నీకేం కావాలన్నా
నన్ను అడగమని చెప్పానుగా. ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను లేకపోయి ఉంటే బయట ఏదో శబ్దం వినిపించింది. పొరపాటున కాలు స్లిప్ అయ్యి. చూడు రంజని, ఇప్పటికే 2 సార్లు దూరం అయ్యా. మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేనురా. ఇక నుంచి నీకేమైనా కావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు, నేను వస్తాను. ఓకేనా? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారా? ఆత్మ మళ్ళీ బయటకొచ్చింది. మరి మల్హోత్రా ఏమన్నారు? హలో, కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను. కాఫీ? ఎంతైనా దేవుడు చాలా గొప్పోడు కదా. మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు. హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో. ఆయన కూడా సెల్ఫిషే మనలాగా. ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది, కానీ ఇద్దరు మనసులు విడిపోతే బాధగా ఉంటుంది. ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు. ఏదో చెప్పాలనిపించింది, చెప్పేశానంతే. సరే, లివ్ ఇట్. ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది. ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందని దుర్గాబాయ్ చెప్పింది. ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గతం నీకు తెలియాలి. నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా? మ్యారేజ్ ఆల్బంలా ఉంది. ఈ బ్లడ్ ఏంటి? గివ్ మీ ద వాచ్. కార్ టిక్కీలో ఈ వాచ్ ఎందుకుంది? దీని మీద అంటిన రక్తం ఎవరిది? వాచ్ ఇటు ఇవ్వమన్నానా? నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు. రంజని, నా మాట విను, వాచ్ ఇటు ఇచ్చే. నా యాక్సిడెంట్ కి, ఈ వాచ్ మీద ఉన్న రక్తానికి నా దగ్గర ఏదో దాస్తున్నారు. మీరేదో తప్పు చేశారు, అందుకే ఈ వాచ్ అడుగుతున్నారు. రంజని, చెప్పండి, మీరెవరినో చంపారు. నాకు నిజం తెలియాలి. ప్లీజ్ టెల్ మీ ద ట్రూత్. నాకు నిజం తెలియాలి. నిజం చెప్పు, నిజం చెప్పు అని అరుస్తున్నావుగా. అయితే విను, ఈ ఇంట్లో హత్య జరిగింది, కానీ చంపింది నేను కాదు, నువ్వు. నువ్వే చంపావు. నేను నీకు అన్ని విషయాలు చెప్పాను, కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను. అదే నీకు అబార్షన్ అయిందని చెప్పాను కదా. ఆ టైంలోనే యుఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు. బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు.
ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొంటానే నువ్వు నాతో గొడవ పడేదానివి. అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది. దాన్ని వాడు అలసుగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు. ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత. ఆ తర్వాత మీరిద్దరూ ఫిజికల్గా కూడా ఒకటయ్యారు. ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఇంటికి వచ్చాడు. Hi, darling. My lovely angel. ఏంటి నేను విన్నది నిజమేనా? యుఎస్ వెళ్ళిపోతున్నావట? Hey, come on, baby. వదులు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నేను వచ్చిన పని అయిపోయింది. So I'm going back. So what? వదులు, నువ్వు నాతో ఏం చెప్పావు? యుఎస్ బిజినెస్ లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మనెంట్ గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా. అవన్నీ నువ్వు బిలీవ్ చేసావా? You crazy. I'm a businessman. ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ. ఏంటి జోక్ చేస్తున్నావా? జోక్ అనుకోవటం అది నీ ఇన్నోసెన్స్. కౌశిక్, అలా మాట్లాడుకో. అలా మాట్లాడితే నాకేదోలా ఉంది. నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు. లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు, బట్ నాకు కుదరాలి కదా. స్టూపిడ్ గా మాట్లాడుకో. నువ్వు నాకు కావాలి, నాతోనే ఉండాలి. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోనంతే. హే, మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావేంటి? అంటే 10 నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా? మోసమా? మోసం గురించి మనం మాట్లాడకూడదు డార్లింగ్. ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా. చిల్ రంజని, కమోన్. వదులు కౌశిక్, ఇక నాకు లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో. ఆగు రంజని. కౌశిక్ వదులు. ప్లీజ్ No. కమ్ ఆన్. కౌశిక్, రంజని ప్లీజ్. కౌశిక్ వదులు ప్లీజ్. కమ్ ఆన్ రంజని, కౌశిక్, లిసన్ టు మీ. please. రంజని వద్దు కౌశిక్. ప్లీజ్ రంజని. కౌశిక్, హే కౌశిక్, ప్లీజ్ please. ప్లీజ్. కౌశిక్. తను స్లిప్ కింద పట్టంతో తలపగిలి చనిపోయాడు. సడన్ గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేనెంత చెప్తున్నా వినుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు. అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది. నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ముందుగా బాడీని అక్కడి నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కీలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి పూజ చేశాను. బహుశా ఆ టైంలోనే నా వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చు. నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యూఎస్లో లేను. నీకోసం వెతుకుతూ ఉన్నాను. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్పేంటి? ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను.